హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎక్సలెంట్ వాక్ వీడియో అయితే ఎలా ఎడిటింగ్ చేశానో మీకు క్యాప్కట్ లో ఇప్పుడు అయితే చూపిస్తాను. క్యాప్కట్ ప్రో లో ఎడిటింగ్ చేశాను. మీకు టాపిక్ లోకి వెళ్ళే ముందు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. క్యాప్కట్ ఎంట్రీ ఫేస్ అయితే ఇలాగైతే ఉంటుంది ఫ్రెండ్స్. VPN ఆన్ చేసుకున్న తర్వాత క్యాప్కట్ ఓపెన్ చేయండి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏ వీడియో అయితే ఎడిటింగ్ చేయాలనుకున్నారో ఆ వీడియో ఇన్పుట్ చేసేసేయండి క్యాప్కట్లోకి. దీనికి ఉన్న సౌండ్ అయితే ఆఫ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇక్కడ మన వీడియోకి అయితే అంత ఫేస్ మీద గ్లో అయితే లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు వీడియో మీద క్లిక్ ఇచ్చేసి ఇక్కడ మనకు ఫిల్టర్స్ అని ఉంది కదా, ఫిల్టర్స్లో ఓపెన్ చేసేయండి. ఇక్కడ 4K అని అయితే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేసుకోండి. మీకు ఎంత అడ్జస్ట్మెంట్ కావాలో అంత ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసేయండి. కొంచెం వీడియో ఫస్ట్కి వచ్చేసి మనకు సాంగ్ అయితే కావాలి. ఇదే సాంగ్ కావాలని అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మనకు వీడియో స్టార్టింగ్లో వచ్చేసి బ్లర్ ఎఫెక్ట్ అయితే ఇచ్చేసేయండి. ఎఫెక్ట్లలో ఇక్కడ రైట్ సైడ్ ఉంది కదా, ఇలా బ్లర్ ఎఫెక్ట్స్ అయితే ఇచ్చేసేయండి. ఈ వీడియో ఫస్ట్లో వీడియో మీద క్లిక్ చేసుకొని అక్కడ మీరు కట్ చేసుకోండి వీడియోని అయితే. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత 1-2 మినిట్ ఒక 2 సెకండ్లు 3 సెకండ్ల ముందుల తర్వాత మళ్ళీ ఒకసారి కట్ చేసుకోండి. ఇప్పుడు ఆ కట్ చేసుకున్న వీడియో అయితే ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసేసుకొని స్లో మోషన్ యాడ్ చేసుకోండి. మనకు ఒక్కో దగ్గర వన్స్ ఇట్లా కొంచెం వచ్చిన తర్వాత మళ్ళీ స్లో మోషన్ రావాలి కదా, అలా అయితే చూడడానికి కూడా బాగుంటుంది. నేనైతే అలాగే చేస్తాను. అలా అయితే ఇచ్చేసేయండి. 4 వరకు అయితే పెట్టుకున్నాను. 4 వరకు అయితే తగ్గించేసుకోండి. స్లో మోషన్ ఇప్పుడైతే చూసుకోవచ్చు. మనం స్లో మోషన్ వచ్చింది కదా, మనం ఇక్కడైతే వీడియో స్టార్ట్ ఇక్కడ మనం ఎక్కడైతే కట్ చేసామో అక్కడికి వచ్చి మళ్ళీ ఎఫెక్ట్లలోకి వెళ్ళేసేయండి. ఎఫెక్ట్లలో వెళ్ళేసి ఇప్పుడైతే ఇందులో ఫస్ట్ అయితే ఇచ్చేసేయండి. చూసుకోవచ్చు ఇక్కడ మన వీడియో ఎంతవరకు అయితే కట్ చేసామో అంతవరకు అయితే ఇలా ఇచ్చేసేయండి. ఇలా గుంజితే మనకు పెరుగుతుంది. ఇలా అయితే వచ్చేస్తుంది. మళ్ళీ ఇటు కొంచెం ముందుకు తీసుకొని మళ్ళీ కొంచెం అయితే వీడియో దగ్గర టచ్ చేసి కొంచెం ఇలా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఈ దానికి స్లో మోషన్ అయితే యాడ్ చేయొద్దు, ఈ మధ్యలో ఉన్నదానికి. తర్వాత ఇంకొంచెం ముందుకు వచ్చేసి ఇది వీడియో మీద క్లిక్ చేసి కొంచెం మళ్ళీ ఇక్కడ కట్ చేసుకోండి. మధ్యలో ఉంది కదా, ఈ వీడియోని టచ్ చేసి ఈ దానికి స్లో మోషన్ అయితే యాడ్ చేసుకోండి. 4-5 వరకు పెట్టేసిన దీనికి. మళ్ళీ ఎఫెక్ట్లలోకి వెళ్ళి ఇంతకుముందుకు ఏ ఎఫెక్ట్లలోకి అయితే వెళ్ళారో ఆ ఎఫెక్ట్లలోకి మళ్ళీ వెళ్ళి ఇక్కడ కిందికి వెళ్తే ఇక్కడ మనకి నేను ఒక ఎఫెక్ట్ చూపించాను కదా, ఆ ఎఫెక్ట్ అయితే మీకు ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు.
ఈ ఎఫెక్ట్ ఎంతవరకు ఉందో మనకు స్లో మోషన్ ఎంతవరకు యాడ్ చేసుకున్నామో అక్కడ వరకు అయితే స్ప్లిట్ చేసుకోండి. ఇలా అయితే వేసుకోండి. ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ మన ఖాళీ ఉంది కదా, ఇక్కడ మనము ఒక షేక్ ఎఫెక్ట్స్ అయితే ఇచ్చేసుకుందాం. మనకి ఎక్కువగా అలా పోకుండా స్లోగా దాన్ని కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఎక్కడి వరకు కావాలో మళ్ళీ అక్కడి వరకు స్లో మోషన్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ అయితే ఇచ్చాం కదా, తర్వాత వీడియో మొత్తం స్లోగా వచ్చేటట్టు స్లో మోషన్ పెట్టేసుకోండి. ఇలాగైతే స్లో మోషన్ అయితే పెట్టేసుకోండి. టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎఫెక్ట్లలోకి వెళ్ళండి. మళ్ళీ ఎఫెక్ట్స్లో మనకు ఒకటి బాగా నీట్గా వస్తుంది ఈ ఎఫెక్ట్స్, ఇదైతే పెట్టుకోండి. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే లాగి ఉంచండి. మీకు చాలా నీట్గా సాంగ్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు అయితే పెట్టుకోండి. ఈ ఎక్కువగా ఉన్నదాన్ని స్ప్లిట్ చేసి డిలీట్ చేసేసేయండి. ఇలా అయితే నీట్గా ఎడిటింగ్ చేసుకోవచ్చు మన ఫోన్లోనే మనం. ఇలా అయితే ఉంటుంది. మనకి ఇప్పుడు నీట్గా డౌన్లోడ్ కావాలి అనుకునే వారికి పైన క్లిక్ చేసుకొని ఇక 1080p అని ఉంది కదా, అక్కడైతే ఇలా లాగండి. ఓకే, ఇప్పుడు ఇన్పుట్ చేసేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.